గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్. లీక్ అయింద్రో ఏం లీక్ అయింద్రో ఫోటో లీక్ అయింద్రో వార్ 2 సినిమా నుంచి తారక్ గారి ఫోటో అయితే లీక్ అయిందని హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. సో మొత్తానికి ఆ ఫోటోని పెట్టి అబ్బబ్బబ్బబ్బా కుమ్ముడే అనమాట, మొత్తానికి వైరల్ చేసి పారేస్తున్నారు. సో ఆ ఫోటో అసలు నిజమైందా కాదా, ఎడిటా లేక ఫేకా లేకపోతే వాటి నుంచి నిజంగా వచ్చేసిందా అనే అంశాల గురించి మనం ఆడుకోవాలి. తమ్నైల్ చూసారు కదా, అదే ఫోటో అనమాట. సో నేనైతే లీక్ అయింది అని చెప్పగానే అస్సలు ఆలోచించకుండా అబ్బా ఇంక మళ్ళీ మామూలుగా ఉండదు, సో చెక్ చేద్దాం అనేసి ఒకసారి చెక్ చేసా డీటెయిల్డ్గా. సో మొత్తానికి ఆ లుక్ చూడగానే ఓకే, ఇట్స్ ఎ గుడ్ లుక్. సో మొత్తానికైతే ఆ స్నో మీద అలా వెళ్తున్న ఫోటో ఒకటి లీక్ అయిందనమాట. సో మొత్తానికి అది చూడగానే అనుకున్నా ఇది పెద్ద రాడేరా అని. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫేక్ భయ్యా. ఎస్, అబ్సల్యూట్లీ ఫేక్. దీని అయితే ఎవరు వైరల్ చేయొద్దు. చాలా మంది ఇప్పటికే పోస్టులు పెట్టేశారు, అరే లీక్ అయిందిరా వాటితో అని. సో ఇది అబ్సల్యూట్లీ ఫేక్ అనమాట. అస్సలు దీన్ని ఎంకరేజ్ చేయొద్దు, పక్కకి తోసిపడేయండి. అది స్నోలో జస్ట్ ఎడిట్ చేసి పెట్టారనమాట అంతే ఎన్టీఆర్ని. సో ఎన్టీఆర్ ముఖం మాత్రమే ఎన్టీఆర్ అంతే, బాడీ మొత్తం ఇంకా స్నో మొత్తం డూప్లికేటే. సో చాలా మంది అయితే ఇప్పుడు అరే రే 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 ఎలా మరే అని అంటారు ఈ న్యూస్ వినగానే. సో మొత్తాన్ని చూసిన వాళ్ళు మాత్రం ఫస్ట్ వావ్ అంటారు, బట్ ఇక్కడ ఏం లేదు వావ్ అనడానికి. సో అదైతే డూప్లికేట్. సో మొత్తానికి మీకు ఏదో అర్థమైంది అనుకుంటా. ఇప్పటి వరకు పోస్ట్ చేసినవన్నీ ఓకే, ఇక ముందు పోస్ట్ చేయాలనుకుంటే ఆపేయండి, బ్రేక్ ఇట్. సో మొత్తానికైతే ఏదేమైనా వాటి నుంచి ఎప్పుడెప్పుడు ఏదైనా అప్డేట్ వస్తుందని వీగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒక అప్డేట్ అయితే వదిలేరు కానీ బట్ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు. బట్ ఓకే, స్టిల్స్ పరంగా అన్ని పరంగా ఓకేగానే ఉన్నాయి. బట్ ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి. వైరఫ్ అని స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా. సో ట్రైలర్ కట్ మాత్రం అద్భుతంగా ఉంటే దిబడి అయిపోతుంది తెలుగు రాష్ట్రాలు అండ్ ఇండియా మొత్తం షేక్ ఆడిస్తారబ్బా. ఖచ్చితంగా ఒక పాజిటివ్ టాక్ రావాలి. ఎందుకంటే ఈ వైరఫ్ వాళ్ళు తీసే సినిమాలు ఎలా ఉంటాయంటే అస్సలు దేకలేం. అంటే ఏదో తీస్తారు, ఆ ఫైట్స్ ఆ జంప్స్ ఆ చేజింగ్లో పెడతారు, అది మనకి ఎక్కవు. సో వాళ్ళకి ఎక్కుతాయేమో అర్థం కావు, బట్ వాళ్ళకు కూడా ఎక్కుతాయంటే అక్కడ కలెక్షన్ పొడిసేయవు. సో మొత్తానికైతే అంతో ఇంతో సినిమా మాత్రం ఖచ్చితంగా బాగా ఇంపాక్ట్ ఇస్తుందని నమ్మకం ఉన్నా ఎక్కడో వైరఫ్ మీద నమ్మకం లేదు దొరా. ఎస్, ఎందుకంటే ఈ వార్ సిరీస్ అంతంత మాత్రం ఉంటుంది, వాళ్ళ వైరఫ్ సిరీస్ కూడా అంతంత మాత్రం ఉంటాయి. అన్ని సినిమాలు కూడా ఏదో ఆ వైరఫ్ ఫ్రాంచైజ్ సిరీస్లో అలా వెళ్ళిపోతున్నాయి అంతే సినిమాలు. కానీ వీళ్ళు అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే ఇప్పటి వరకు స్టోరీ లైన్ కానీ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఇచ్చే సీన్స్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. కొన్ని సీన్స్ బాగున్నా కానీ సినిమా ఓవరాల్గా పచ్చడైపోతుంది. సో మొత్తానికి ఈ సినిమా మాత్రం ఆ దరిదాపులో ఉండకూడదని వేరే లెవెల్లో ఉండాలని కోరుకుందాం అంతే, ఇంకేం చేయలేము అంతకు మించి. సో మొత్తానికి అందులోనూ కూలీ పోటీగా ఉంది కాబట్టి కూలీని మించిపోవాలంటే కొట్టాలి మళ్ళీ గట్టిగా. సో మీకేమనిపిస్తుంది ఈ సినిమాపై ఆశలు ఏ విధంగా పెట్టుకున్నారు? తప్పకుండా మన కాటరోలు తెలియజేయండి. ఇంకెందుకు కలిసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, సబ్స్క్రైబ్.